పెట్టాడు అల్లగారయ్య ఆ చెరువులో పెట్టాడు తీసుకొచ్చి మన ఎంతలో చూడ నీళ్ళు ఆ దొరికి ఆట పోయి చూసొచ్చాడు. పొలాలని మునిగాయి, ఇళ్ళని మునిగాయి. అందరూ ఆడు పెడతాం తప్పు. 50,000 ఎకరా ఏడన్నా ఏ రాష్ట్రం వాడు తీసుకున్నాడు రాజధానికి? ఎందుకు తీసుకున్నాడు? పొలాల బండి ఎందుకు తీసుకోవాలి? ఏడన్నా గవర్నమెంట్ స్థలాలు పెట్టపోయాడు. కాసేపు నువ్వు చూడు అన్నాడు, కాసేపు యూనివర్సిటీ అన్నాడు, కానీ దనకొండ అన్నాడు. ఈ 3 చట్టాలు పెట్టి చెరువులు పెడతామండి. ఆ ఏరియా తీసుకోవడం కరెక్ట్ కాదు అంటారు. కరెక్ట్ కాదు అది. లాస్ట్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు కనీసం ఆయన మారుస్తా అన్నారు కదా, మార్చలేకపోయారు. ఎందుకని? జగన్మోహన్ రెడ్డి లాస్ట్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు అక్కడి నుంచి రాజధాని మారుస్తానన్నారు. ఎందుకని మార్చలేకపోయారు? మార్చంటే 3 సార్లు అన్నాడు. 3 సార్లు అన్ని ఊళ్ళు బాగుపడాలని 3 రాజధానులు అన్నాడు. ఏడుకోడు ఉంటుంది అన్నాడుగా. అసెంబ్లీ ఏడుకోడు ఉంటుంది అన్నాడు. 3 చోట్ల బాగుపడాలని 3 రాజధానులు కడతాను అన్నాడు. కట్టలేకపోయాడు. ఎందుకని? కట్టలేకపోయాడు కదా, 3 రాజధానులు కట్టలేకపోయాడు. ఎందుకని? కట్టలేకపోయాడంటే 3 రాజధానులు కట్టినాక ఏడుందా ఉండొచ్చారా? 5 సంవత్సరాల టైం సరిపోలేదు అంటారు ఆయనకి కట్టడానికి. రాష్ట్రంలో ఆ 5 సంవత్సరాలు ఆయనకి సరిపోలేదా? ఆయన పోలవరం 20% కట్టాడయ్యా. జగన్ 48% కట్టాడు. ఏమో సార్ మీది పెద్దవాళ్ళు కూటమి ప్రభుత్వం వచ్చాక పరిపాలన ఎలా బాగానే ఉంది. అంటే ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చుకుంటూ వస్తాయి. చేస్తున్నాడు, అన్ని చేయాలి కదా, చేస్తున్నాడు. ఒక్కోటి రాజధాని కూడా పనులు స్టార్ట్ అవుతాయండి. చేస్తాడా? కంప్లీట్ చేస్తాడా? 5 సంవత్సరాలు అంత నమ్మకం ఏంటి? నమ్మకం ఉంది ఆయనతో, నమ్మకం ఉంది. అలా ఆయన చెప్పిన మాటలు, ఆయన చేసేది, ఆయన పెద్దవాడు, చేస్తున్నాడు, చెప్పగలుగుతాడు, చేయగలుగుతాడు. అంటే కొంతమంది తొందరపడుతున్నారు, తొందరగా పనులు అవ్వాలి కదా. నా దగ్గర డబ్బు ఉందా, ఆయన దగ్గర డబ్బు లేదు, అలా ప్రశాంతంగా చేస్తాడు. మనకి ప్రస్తుతానికి రాష్ట్రంలో పెట్టుబడి కూడా పెద్దగా లేవు, కంపెనీలు కూడా లేవు. లాస్ట్ గవర్నమెంట్ తీసుకొస్తానంటున్నాడు, తీసుకొస్తాడు. ఏ ఏరియాకి వస్తాడో, ఎక్కడికి వస్తాడో, ఎవరితో మాట్లాడతాడో వాళ్ళతో ప్రశాంతంగా మాట్లాడి అన్ని సమృద్ధిగా చేస్తాడు. అది పవన్ కళ్యాణ్ గారు మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ సంగతి నాకు తెలియదు, మళ్ళీ నేను చెబుతున్నా కదా. చంద్రబాబు గురించి ఓకే. గవర్నమెంట్ ఏర్పడ్డాక ఆయన పంచాయతీరాజ్ శాఖ తీసుకున్న దగ్గర నుంచి కూడా పల్లెటూరులో కూడా ఇదిగా మనకి తెలియదు. ఆయన గురించి మనం చెప్పలేము. చంద్రబాబు గురించి, లోకేష్ గురించి అడుగు, నేను చెప్పగలుగుతాను. అది ఇప్పుడు లోకేష్ గారి గురించి అడగమన్నారు. ఇప్పుడు ఆయన మరి కంపెనీలు తీసుకొస్తారంటారా మన రాష్ట్రాన్ని? కదా అన్ని చేస్తున్నాడు కదా, తీసుకొస్తాడు, చేస్తున్నాడు అన్ని విధానాలు. ఓవరాల్ గా అయితే మీకు నచ్చింది? ఓకే బాబాయ్ గారు. అది మీకు ఎలా ఉంది సార్ గవర్నమెంట్ ప్రస్తుతం వచ్చింది? ఎలా అనిపిస్తుంది? బాగానే ఉందంట. ఇచ్చిన హామీలన్నీ, పథకాలన్నీ కూడా ఇస్తున్నారా? ఇస్తున్నారు, కొన్ని ఇస్తున్నారు, కొన్ని ఇవ్వాలి. ఇంకా అంటే ఏమేమి వచ్చాయి ఇప్పటి వరకు మీకు? ఏం మాకు తెలియదు ఇవ్వాల్సింది. గవర్నమెంట్ ప్రస్తుతం పథకాలు అమలు పెట్టింది కదా సార్, సూపర్ 6 అని అమలు పెట్టింది కదా. ఉన్నారు, కొత్త ఇంకేం ప్రవేశపెట్టలేదు కదా. ఇంకా అవన్నీ పాస్ అయిపోయి వస్తుందా టైంకి? నాకు రాదు, మా జనరల్ ఊళ్ళో పెన్షన్ రావట్లేదు. మన మధ్యన 3 సిలిండర్లు ఉచిత సిలిండర్లు అని చెప్పారన్నారు. అవి మనకు లేడీస్కి వస్తున్నాయి, తెచ్చుకుంటున్నారు. ఎలా ఉంది పరిపాలన? ఎలా ఉంది? బాగుంటుందా? మీ రోడ్ల పరిస్థితి కానీ? ప్రస్తుతానికి అయితే దారిలోనే ఉంది, ఇంకా అమలు అయితే కానీ రాదు. 1 సంవత్సరం గడవాలి, అప్పుడు దారికి వస్తుంది. బాగుపడవచ్చు ఈసారి, జనానికి ఉపయోగపడి ఇవన్నీ కూడా అనుభవంతో, వాళ్ళ అనుభవంతో. చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అనుభవంతో అంటారు. ఇంతకుముందు గవర్నమెంట్ కి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ కి తేడా ఏమైనా కనబడుతుందా? ముందు అమలు జరుగుతున్నాయి అన్ని. ఇంతకుముందు సగభాగం జరిగాయి, ఇప్పుడు 3 వంతులు అంత రన్నింగ్లోకి వచ్చినట్టే దాదాపు. పూర్తిగా రాజధాని నిర్మాణం ఇంకా పూర్తి అవ్వలేదు కదా, స్టార్ట్ అవ్వలేదు.
అది 5 ఏళ్ళు పడుతుంది ఈ గవర్నమెంట్ ఉండేసరి ఎప్పుడో చివరికి అవుతుంది. మీరు చెప్పలే ఆయన 2 ముక్కలు చెప్తున్నారు. ఆయన ముక్క చెప్పకుండా ఈయనకేం తెలియదు మీరు అడిగారు కదా. ఇది కాదు గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి ఎలా పరిపాలిస్తుంది? గెలిచి చెప్పు. పర్వాలేదు, ఒడిదుడుకులు లేకుండా సాఫీగా పరిపాలన జరుగుతుంది. అంటే ఏ గవర్నమెంట్ వచ్చి రాజకీయ పరిపాలన జరిగేది. ప్రజా పరిపాలన అంటే ప్రజలకు కావాల్సిన మౌలిక వస్తువులు, రోడ్లు, నీరు, కరెంటు, ఎలక్ట్రికల్ అంటే అభివృద్ధి అయ్యి అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే అంతా రాజకీయాలు అయిపోయి రిజర్వేషన్ అని దీనికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంది. మౌలిక సదుపాయాల్లో కొంచెం వెనకబడిపోతున్నాం. ప్రస్తుతం జరుగుతుంది. అది లాస్ట్ గవర్నమెంట్ లో ఉండగా మన రాష్ట్రానికి ఏ కంపెనీలు రాలేదు. ఈసారి వస్తాయి అంటారా? వస్తాయి, ఎందుకంటే నాయకుడు కరెక్ట్గా ఉన్నప్పుడు వస్తాయి. నాయకుడు లీడర్షిప్ ఉన్నప్పుడు వస్తాయి. అంతకుముందు నాయకుడు ఫాలోయర్లో ఉన్నాడు, నాకు వచ్చింది ఆయన ఎస్టోషన్ చేసుకుంటున్నాడు, ఆయన ఎస్టోషన్ చేస్తున్నాడు, అందువల్ల కంపెనీ వెళ్ళిపోయినాయి. ఇప్పుడు వచ్చేది లీడర్ కాబట్టి వచ్చేస్తారు. ఎవరైనా ఫాలోయర్ ఉన్నసారి ఎవరు రాలేదు కదా. లీడర్గా పరిపాలిస్తే అందరూ ఇబ్బంది ఉంటారు. హామీల్లో భాగంగా ఆయన ఉద్యోగాలు కూడా కల్పిస్తానని చెప్పన్నారు. ఆ పని కూడా అవుతుందంటారా? అవుతుంది, కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే ఒక యుద్ధం సరిగా ఒక కట్టడం నిర్మించాలంటే 6 నెలలు సంవత్సరం పడుతుంది. కోల్చులో 10 నిమిషాలు పడుతుంది. అందువల్ల ఒక టైం పడుతుంది, వస్తే కొంచెం టైం పడుతుంది. ప్రజలు లాస్ట్ ఉన్న గవర్నమెంట్ లో రోడ్లు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి రోడ్లు పోస్తున్నారు, వర్కౌట్ జరుగుతుంది, కొంచెం టైం పడుతుంది. మనం అనుకున్నంత అభివృద్ధి చేయాలంటే ఒక సంవత్సరం టైం పడుతుంది. అది జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా అడుగుతున్నారు, ఇవ్వచ్చు అంటారా? ఇంకా ఆయన సంగతి పద్దాక ఎందుకు, ఆయన అయిపోయింది. ఆయనకు ఒక అవకాశం ఇచ్చారు, చేశారో చేయలేదు, ప్రజలు తీర్పిచ్చారు. ఇంకా పద్దాక ఆయన గురించి మనం చెప్పుకోకూడదు. నేను ఓడిపోయాను, కనీసం ప్రతిపక్ష హోదా అయినా ఇవ్వండి అని అడుగుతున్నారు కదా. మరి ఆయన వేరు నాయకులు, లీడర్స్ స్వరాజ్ వచ్చి చాలా మంది లీడర్లు చూసాం. జగన్మోహన్ రెడ్డి నాయకుల లీడర్ వేరు, ఆయన లీడర్ అంటారు, ఫాలోయర్ అంటారు. ఫాలోయర్ అంటే లీడర్ అంటేనేమో బాధ్యత కలడు, ఫాలోయర్ అంటే నాకేం సంబంధం లేదు, నాకు వచ్చిందని నేను సద్వినియోగం చేసుకుంటా. అది మరి మీడియా చేసేవాడు లీడర్ ఫాలోయర్ కూడా తెలీదా? మీ భాషలో ఏంటో అర్థం అవ్వాలి కదా. ఇప్పుడు గృహిణి ఉంది, లీడర్ గృహిణి ఏం చేద్దంటే తన భర్త పిల్లలు భోజనం చేసినా తను భోజనం చేస్తుంది టైం చూసుకుని. ఫాదర్ పోయిందంటే ఆయన ఇప్పుడు 10ంటికి వస్తా, అప్పుడు నేను ఉండాలా, నేను భోజనం చేసేస్తా. లీడర్ అంటే అది ఆ కోణం, అది ఆయన ఫాలోయర్గా పరిపాలించాలి, లీడర్గా పరిపాలించాలి. చాలా విషయాల్లో కూడా 10 విషయాల్లో 8 విషయాలు ఫాలో ఇచ్చారు, 2 విషయాలు 1-2 విషయాలే. ఆ వ్యవస్థ ఏదో కొంచెం సచివాలయం అందుబాటులో అవి కొంచెం ఉన్నాయి, కానీ అడ్మినిస్ట్రేషన్కి వచ్చేసరికి ఫెయిల్యూర్. లేదు సార్, వచ్చిన దగ్గర నుంచి కూడా వరుసగా అరెస్టులు చేసుకుంటూ వెళ్తున్నారు, ఇది కరెక్ట్ కాదు అంటున్నారు. వచ్చిన దగ్గర నుంచి కూడా వరుసగా అందరినీ కూడా అరెస్ట్ చేసుకుంటూ వెళ్తున్నారు, ఇది కరెక్ట్ కాదు అంటున్నారు. ఈ గవర్నమెంట్ వచ్చిన దగ్గర గవర్నమెంట్ వచ్చి నేరస్తులు అరెస్ట్ చేయడం సహజమే కానీ చట్టము తప్పు చేసినాక ఎప్పుడైనా అరెస్ట్ చేస్తారు. అది ఎవరైనా చేస్తారు, తప్పు చేసినాక ఎవరైనా అరెస్ట్ చేస్తారు. ఏముందరికి ఏ గవర్నమెంటే చేస్తారు, దానికి సంబంధం ఉంది. ఏ తప్పు చేయలేదు, కావాలనే కష్టపూరితంగా చేస్తున్నారు అంటున్నారు. కోర్టు ఉన్నాయి, న్యాయస్థానం ఉన్నాయి కదా. న్యాయస్థానాలు ఒప్పు చేసిన తప్పు చేసేట నిరూపిస్తాయి. అది చేశారు, అందరూ ప్రజలందరూ తెలుసు. అయ్యి చట్టబద్ధ జరుగుతున్నాయి, ఇప్పుడు టైం పట్టుద్ది. ఆ నేరాలు రుజువులు టైం పట్టుద్ది, అంతేగాని అదేం ఉండదు, అట్లా ఉండదు. రాజకీయ పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ తీసుకున్న తర్వాత ఎలా ఉంది ఇప్పుడు పల్లెటూర్లు కానీ అవి కానీ ఎలా ఉంది? కొంచెం పర్వాలా, పనులు వస్తున్నాయి పంచాయతీలకి, కొంచెం పనులు గ్రామాల పనులు అవుతున్నాయి. బీజింగ్ పోవాలంటే, జీతాలంటే పోవాలంటే ఇది కాదు, పనులు అవుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ సర్పంచ్లు కొంచెం పనులు అవుతున్నాయి. అది ఎన్నుకున్నందుకు ప్రజలకు న్యాయం చేయడానికి వాళ్ళకి అవకాశాలు వచ్చింది కొద్దిగా. ఇప్పుడు అది ముందు ఇంకా పెరుగుతాయి, వార్షిక బడ్జెట్ పెరగగానే ఎక్కువగా పెరుగుతాయి. కోటం ప్రభుత్వం చేస్తారు పనులు, అది నమ్మకం అయితే ఉంది. 5 ఏళ్ళు రాజధాని కంప్లీట్ అయిపోద్ది అంటారా? ఎక్కువ భాగం 70% అవుద్ది. ఇక్కడ మన సొంత డబ్బులు ఉంటేనేమో 10 లక్షలు పెట్టి ఇల్లు కట్టాలంటేనే మనకి సంవత్సరంన్నర పడుతుంది సొంత ఓన్ నిర్ణయంతోనే. ఇంత పెద్ద రాజధాని మీద అంటే 5 సంవత్సరాలు చాలదు లెక్క. అయితే 70% అయిపోద్ది అనుకున్నా.